గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడు మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సి ఇది రాజ్యాంగంలో 14వ భాగంలో 315 to 323 వరకు ఉన్న ప్రకరణలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన నిర్మాణం, సభ్యుల నియామకం, తొలగింపు మరియు సంస్థ యొక్క స్వతంత్ర అధికారాలు, విధులు మొదలగు విషయాలను విపులీకరిస్తాయి అన్నమాట, మనకి తెలియజేస్తాయి. రాజ్యాంగంలో 14వ భాగంలోని 315 నుంచి 323 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా యూపీఎస్సి నిర్మాణం, సభ్యుల నియామకం, తొలగింపు మరియు సంస్థ యొక్క స్వతంత్రత, అధికారాలు, విధుల గురించి మనకు తెలియజేస్తాయి. ఒకసారి అవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఉంటారు. వీరు నియమించేదైతే రాష్ట్రపతి. కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉండాలనే విషయం రాజ్యాంగంలో అయితే ఎక్కడ నిర్ధారించలేదు. ఈ విషయాన్ని రాష్ట్రపతి విచక్షణకి వదిలేసింది. కాబట్టి రాష్ట్రపతి కమిషన్ నిర్మాణాన్ని నిర్ణయిస్తారు. ఇందులో చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం వచ్చి 6 సంవత్సరాలు. దేంట్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో యూపీఎస్సీలో చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం వచ్చి 6 సంవత్సరాలు. పదవీ విరమణ వచ్చి 65 సంవత్సరాల వరకు ఉంటుంది. మన దీన్ని ఎలా చేర్చారంటే 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963 ద్వారా చేర్చడం జరిగింది. 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963 ద్వారా యూపీఎస్సీని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దీనిలో చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం వచ్చి 6 సంవత్సరాలు, పదవి విరమణ వచ్చి 65 సంవత్సరాలు. అంటే రాజ్యాంగంలోని సభ్యుల నియమానికి సంబంధించి రాజ్యాంగంలో యూపీఎస్సీ సభ్యుల నియమానికి కావాల్సిన అర్హతలను నిర్ధారించడం జరగలేదు. కానీ కమిషన్లో సగం మంది సభ్యులు మాత్రం భారత ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ కనీసం 10 సంవత్సరాల పాటు పదవి నిర్వహించి ఉండాలి. అంటే వాళ్ళు పర్టికులర్గా నిర్ణయించలేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా పదవిలో 10 సంవత్సరాల పాటు పదవిని నిర్వహించి ఉంటే వీరు యూపీఎస్సీకి సభ్యులుగా నియమితులు కావడానికి అర్హులు అవుతారన్నమాట. యూపీఎస్సీలో తాత్కాలిక చైర్మన్ ఏ విధంగా నియమిస్తారంటే, ఫస్ట్ ఏంటంటే చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు కానీ లేదా చైర్మన్ హాజరు కాకపోవడం వలన ఇతర కారణాల వలన పదవి బాధ్యతలు నెరవేర్చలేనప్పుడు తాత్కాలిక చైర్మన్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. మనకి యూపీఎస్సీ చైర్మన్ని కానీ ఇతర సభ్యులు అందులో ఉన్న సభ్యులను కానీ తొలగించడానికి రాష్ట్రపతికి అధికారాలు ఉన్నాయి. అవి రీజన్స్ ఏంటో ఒకసారి చూడండి. దివాలాదారుగా న్యాయ నిర్ణయం చేయబడినచో లేదా పదవీ కాలంలో తన పదవీ కర్తవ్యాలకు చెందని ఏదైనా ఇతర వేతనోద్యోగం చేస్తే, మానసిక లేక శారీరక దౌర్బల్యం కారణంగా పదవిలో కొనసాగడానికి అయోగ్యుడని రాష్ట్రపతి భావించినప్పుడు, ఈ కారణాల చేత యూపీఎస్సీ చైర్మన్ని కానీ అందులో ఉండే ఎటువంటి సభ్యుల్ని కానీ రాష్ట్రపతి తొలగించడానికి అర్హత కలిగి ఉంటాడు. మనకి ఇది వచ్చి 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963 ద్వారా చేర్చడం జరిగింది. మీకు ఇప్పుడు తొలగింపులో ఒకటి చెప్పే పదవీ కాలంలో తన పదవి కర్తవ్యాలకు చెందిన ఏదైనా ఇతర వేతన ఉద్యోగం చేస్తే అప్పుడు తొలగించవచ్చని. ఇదే సంఘటన మనకి ఇప్పుడు జరిగిందని అంటే యూపీఎస్సీ ఎక్స్ చైర్మన్ ఏఆర్ కిడ్వాయ్ బీహార్ గవర్నర్గా నియమించబడటానికి సుప్రీంకోర్టులో 1979లో సమర్పించింది. అంటే ఆయన ఎక్స్ చైర్మన్ ఏఆర్ కిడ్వాయ్ అనేట బీహార్ గవర్నర్గా నియమించబడటానికి సుప్రీంకోర్టు 1979లో సమర్పించింది. అంటే యూపీఎస్సీ ఎక్స్ చైర్మన్ ఆయన ఏఆర్ కిడ్వాయ్ అయితే ఆయన పదవిలోనే ఉన్నాడు. కాకపోతే అక్కడ ఎమర్జెన్సీని బట్టి సుప్రీంకోర్టు అనేది ఆ నియామకాన్ని సమర్థించింది అనమాట. అంటే ఇక్కడ ఆ కేసు ద్వారా ఏం జరిగిందంటే గవర్నర్ పదవి ప్రభుత్వ ఉద్యోగ పదవి కాదు, అది రాజ్యాంగపరమైన పదవి అని కోర్టు వ్యాఖ్యానించింది అనమాట. ఇంపార్టెంట్ విషయం. యూపీఎస్సీకి సంబంధించిన ప్రకరణలు ఏంటివి అంటే 315 to 323. అవి ఏం తెలియజేస్తాయంటే, మనకి 315 వచ్చి యూపీఎస్సీ అంటే ఎస్పీఎస్సీ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి ఉంటుందని 315 మనకు తెలియజేస్తుంది. 316 వచ్చి సభ్యుల నియామకం మరియు కాలావధులు, సభ్యుల నియామకం మరియు కాలావధులు 316 తెలియజేసేది. 317 వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుని తొలగింపు మరియు సస్పెన్షన్.
318 వచ్చి కమిషన్ సభ్యుల సిబ్బంది సర్వీస్ నిబంధనలకు సంబంధించిన నియామకాలు చేయుటకు అధికారం. 319 కమిషన్ సభ్యులు అట్టి సభ్యులుగా ఉండుట, విరమించిన తర్వాత ఇతర పదవులను కలిగి ఉండుటపై నిషేధం. 320 వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విధులు. 321 వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పనులు విస్తరించుటకు అధికారం. 322 వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఖర్చులు. 323 వచ్చి నివేదికలు, వారైతే ఏవైతే పనులు చేసారో ఆ నివేదికలు ప్రభుత్వానికి సమర్పించడం లాంటివి. ఓకే, థ్యాంక్ యూ.